ప్రధాన వార్త మనకి ఇవాళ మాజీ ఈఎన్సీ నివాసంలో ఏసీబీ రైడ్స్. కాళేశ్వరం కుంభకోణంలో మురళీధర్రావు అరెస్ట్. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలతో కేసు నమోదు. ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు. మురళీధర్రావు నివాసంతో పాటు బంధువులు సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ. అసలు మనోడి ఆస్తులు చూసి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి అంటాడు అధికారులకి. అప్పుడెప్పుడో ఎవరో జయలలిత గారింట్లోనో ఎవరింట్లోనో ఆ ఏసీబీ వాళ్ళు దాడులు జరిగినప్పుడు కళ్ళు బయర్లు గమని అంటే వాళ్ళకి బంగారం టాయిలెట్ కూడా ఉండిందంట ఆమె ఇంట్లో అప్పట్లో. మనోడు దగ్గరగా అదే వెళ్ళాడు. పరిస్థితి చూడండి. ప్రాథమికంగా గుర్తించినవి అయితే అంటే ఇనిషియల్గా గుర్తించారు, కన్ఫర్మ్ చేసినవి ఏంటంటే హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్లో విల్లా, కోకాపేట్, బంజారా హిల్స్, యూసఫ్గూడ, బేగంపేటలో ఒక ఫ్లాట్, హైదరాబాద్ కరీంనగర్లో ఒక వాణిజ్య భవనం, కోదాల్లో ఒక అపార్ట్మెంట్తో పాటు వరంగల్లో నిర్మాణంలో మరో అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, హైదరాబాద్ శివార్లలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మెర్సిడీస్ బెంజ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు. అదండి ఒక ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్కి ఇన్ని ఆస్తులు యాడ్ నుంచి వచ్చాయి. ప్రభుత్వం నిజంగా అంత శాలరీ ఇస్తుందా? ఏంది ఇన్ని ఆస్తులు కొనుక్కునేంత శాలరీ ఇచ్చిందా ప్రభుత్వం? మరి ఏమేమి దాచినందుకు, ఏమేమి దోచినందుకు, ఏమేమి ఆపినందుకు, ఏమేమి చెప్పనందుకు వచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ సారు వారికి. ఒక ఈఎన్సీ దగ్గరే ఎన్ని దొరికినాయి అంటే ఇక వాళ్ళ పైన వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయో ఏసీబీ వాళ్ళు గట్టిగా టార్గెట్ చేస్తే. బంజారా హిల్స్లో ఆయన ఇల్లు, మరో 11 ప్రాంతాల్లో సోదాలు, 100 కోట్ల అక్రమస్తుల గుర్తింపు, ఒక్క మోకిలలోనే 65 కోట్లు లేని స్థలం, హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లు, శివార్లో వ్యవసాయ భూములు. చూడండి, నీటిపారుదల శాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ వాళ్ళకు చిక్కింది. ఇది తిమింగలం కాదండి, ఇది అంతకు మించి. మన సినిమా వచ్చిన ఘాట్ జిల్లా అనుకుంటుంది, ఇది అవినీతి ఘాట్ జిల్లా, ఇది తిమింగలం కాదు. ఇది ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్లోని ఆయన ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీలపేట ఉన్న స్థిరాస్తులను గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు తనిఖీలు కొనసాగినాయి అంట. చూశారా సారు వారి వద్ద. మురళీధర్రావుకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు జరిపిన సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు లభించాయి. వాటి ఆధారంగా హైదరాబాద్ శివార్లలో ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య భవనాలు, వ్యవసాయ భూములను గుర్తించారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని మోకిలలో 6,500 చదరపు గజాల నివాసస్థలం బయటపడింది. అక్కడ బహిరంగ మార్కెట్లో చదరపు గజం సగటున 1,00,000 పలుకుతుండడం గమనార్హం. ఈ లెక్కన ఆ ఒక్క స్థలం విలువ సుమారు 65 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ శివార్లలోనే 11 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు. వీటి విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నాయంట. అసలు ఒక ఈఎన్సీ ఇంట్లోనే ఇంత దొరికితే మరి పైన వాళ్ళ పరిస్థితి ఏందండి? కేసీఆర్, కేటీఆర్ ఇళ్లపై ఎందుకు ఏసీబీ దాడులు జరగవు? కాళేశ్వరం కథ అంతా ఆళ్లే కదా. ఈ మెగా కృష్ణారెడ్డి మిగతా వీళ్ళపైన ఎందుకు ఏసీబీ దాడులు జరగవు? వాళ్ళపైన కూడా జరపాలి కదా మరి దాడులు. నీటిపారుదల శాఖలో పలు కీలక విభాగాలకు మురళీధరరావు నేతృత్వం వహించారు. ప్రాజెక్టుల టెండర్లకు ఆమోదముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ చైర్మన్గా పనిచేశారు. ప్రాజెక్టుల నిర్మాణ సామాగ్రి ధరలు నిర్ణయించే అధికారం కూడా సిఓటి పరిధిలోనే ఉంటుంది. నిర్దేశించిన గడువు మేరకు పనులు పూర్తి కాని టెండర్ల ప్యాకేజీల అగ్రిమెంట్ పొడిగించడం, పనులు సకాలంలో పూర్తి కాక ధరలు పెరిగిన పక్షంలో ఆ టెండర్ ప్యాకేజీని రివైజ్ చేసే అధికారం కూడా సిఓటి కిందకే వస్తుంది. నీటిపారుదల సర్కిల్ నుంచి వచ్చే ప్రతిపాదనలు నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఈయన పనిచేశారంటండి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్సీగా మురళీధర్రావు బాధ్యతలు నిర్వహించారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం నిర్మాణంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పులతో పాటు పలు అంశాలపై హైపవర్ కమిటీకి నేతృత్వం వహించారు. ప్రాజెక్టుల పునరాకృతితో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ డిండి తదితర ప్రాజెక్టులతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలు ఆయన హయాంలో నిర్మించారంట. ఎన్ని ఎత్తిపోతల పథకాలు చేస్తుంటే ఎంత ఎత్తుంటాడు సారు? అది నీళ్ళ ఎత్తిపోతల పథకాలు అయితే ఈయన డబ్బులు ఎత్తుంటాడండి. 2013లోనే ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయన సర్వీస్ నాటి ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 నుంచి ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక
2024 జనవరి వరకు కొనసాగారు. కృష్ణలాల అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం నుంచి తొలగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెలకు సంబంధించి వెలుగు చూసిన లోపాల విషయంలో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట మురళీధర్ కూడా హాజరయ్యారు. మొత్తం ఈయన ఒక్కింట్లోనే దగ్గర ఇక్కడ అఫీషియల్గా మనకు చెప్తుంది ఎంతంటే కానీ 500 కోట్ల పైన 1000 కోట్ల దాకా కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఆఫ్ ద రికార్డులో 1000 కోట్ల పైన కూడా ఒక ఈఎన్సీ అంటే ఒక ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ దగ్గర ఎట్లా ఉంటాయండి 1000 కోట్ల ఆస్తులు? ఎన్ని అక్రమాలు సక్రమం చేసి ఉంటే ఉంటాయి, ఎంతమందికి దొంగ పర్మిషన్స్ ఇచ్చుంటే ఉంటాయి, ఎంతమందిని ఈయన మేనేజ్ చేసి ఉంటే ఉంటాయి. 1000 కోట్లు అంట. జనం సొమ్మె ఇదంతా. మొత్తం జనం సొమ్ము దోచుకొని తినాలి.